అన్నం పెట్టేటోడికే సున్నం పెట్టే రోజులు ఇవి. అవసరం ఉన్నంత సేపు నా ఓడివంటారు, అవసరం తీరినాక నువ్వెవడివని అంటారు. గుర్తుంచుకున్న వాళ్ళు అందరూ నువ్వు అంతమయ్యిపోవాలని చూస్తారు. కొంతమంది విధవరాలు ఎదురుగాగా అనే ఆవిడ జీవితాన్ని నాశనం చేసేసి ఇంకా ఆవిడ ఎదురైందంటే ఇంకా ఆవిడకి ఒక రకంగా కన్నీరు రప్పించేంత వరకు వీళ్ళ కుదురుండరు అనమాట. ఎందుకంటే ఒకవేళ పాపం ఏదైనా పెళ్లి కార్యక్రమానికి వచ్చింది అనుకో, అక్క నువ్వు కొంచెం ముందుకు రాకే దూరంగా ఉండు అంటారు. ఇప్పుడు ఆవిడకి అనవసరంగా వచ్చానేమో అనిపిస్తుంది. కొంతమంది పాపం ఏదో నడుచుకుంటూ వచ్చేస్తుంటారు, వీళ్ళకి ఎదురైపోగానే అనుకుని వెనక్కి వెళ్ళిపోతారు. ఆ ఒక్కదానికి ఆవిడకి వీధిలోకి రావడానికి భయం వేస్తుంటది. ఇప్పుడు ఎవరికైనా బాధే కదా, ఇంక నేను వీధిలోకి వెళ్ళడానికి పనికిరానా అనిపిస్తుంది. అలాగా విధవరాండ్రను బాధ పెట్టడం తప్పితే వాళ్ళు చేసిన పాపం ఏముంది? ఒక రకంగా వాళ్ళు మనకు తల్లులు. మన తండ్రి చచ్చిపోతే తల్లిని అలాగే ట్రీట్ చేస్తామా? ఒకవేళ తండ్రి చచ్చిపోతే తల్లిని అలాగే ట్రీట్ చేసే కొడుకున్నాడంటే వాడు కొడుకు అవుతాడా? మనిషిని మనిషిగా చూస్తున్నావా? మానవత్వం ఉందా మనలో? పాపం ఇప్పటికే వాళ్ళు భర్త చనిపోయి ఉన్నారు, అలాంటి వాళ్ళని ఆదరించి ఓదార్చాలి గాని నువ్వు మంచి మనసుతో నాకు ఎదురురా అమ్మా తప్పే ఉందంటే దానికే ఉంది, ఏమైపోద్ది, నష్టం ఏమొచ్చింది? ఇలాంటి పిచ్చి ఆలోచన విధానాన్ని ఇంకా చాలా మంది కలిగి ఉన్నారంటే మరి వాళ్ళని ఏమనాలి? ఇది మూఢ విశ్వాసం అంటారు దీన్ని. ఆకలితో ఉన్నవాణ్ణి, ఆపదలో ఉన్నవాణ్ణి ఆదుకున్నవాడే మనిషిరా. జీవితంలో దాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు.